రాజకీయాల్లో ఎప్పటికప్పుడు కొత్త నాయకులు వస్తూనే ఉంటారు, కొత్త రాజకీయాలు చేస్తూనే ఉంటారు. వారి వల్ల ఒక వర్గం ప్రభావితం అవుతుంది. ఏ వర్గం అనేది తర్వాత మాట్లాడదాం మనం. వారి వల్ల ఎంత మేరకు పార్టీకి ప్రయోజనం వస్తుంది? ఇప్పుడు ఈ దిశగానే మరో కొత్త డిస్కషన్ స్టార్ట్ అయింది. కాపు నాయకుడు, పేదల పెన్నిదిగా పేరొందిన వంగవీటి మోహన్ రంగా గారి కుమార్తె వంగవీటి ఆశాకిరణ్ ఈ మధ్య సడన్గా ప్రజల మధ్యకు వస్తా అని చెప్పారు. అయితే ఎవరు ఎలాంటి ప్రజాసేవ చేసినా అంతిమంగా వారి లక్ష్యం రాజకీయాలే. కాబట్టి ఆమె కూడా వచ్చే ఎన్నికల నాటికి రాజకీయాల్లోకి వచ్చే అవకాశం స్పష్టం. అయితే ఆమె ఏ పార్టీలోకి వస్తారు, ఏ పార్టీ కండువా కప్పుకుంటారు, అసలు వంగవీటి రంగా రేంజ్ను అందుకొని ఓట్లు తీసుకురాగల సమర్థవంతమైన నాయకత్వం వంగవీటి ఆశాకరణకు ఉందా అనేది ఇప్పుడు పెద్ద డిస్కషన్. ఎందుకంటే పార్టీ పరంగా అయితే ఎవరైనా గెలుస్తారు, ఓడేవారు ఓడుతారు. కానీ ఒక వ్యక్తి వ్యవస్థగా మారిన పరిస్థితి వంగవీటి కుటుంబానిది. రంగా రాజకీయాలను పరిశీలిస్తే ఆయన వ్యక్తిగా, వ్యవస్థగా అతిపెద్ద రాజకీయ శక్తిగా కూడా వ్యవహరించారు. ఇది ఆ కుటుంబానికి ఇప్పటికీ రక్షణ. ఆయన పేరు చెప్పుకునే అప్పట్లో వంగవీటి రత్నకుమారి, వంగవీటి రాజా రాజకీయాలు చేశారు. అయితే రంగా స్థాయిని అందుకున్నారా? రంగా స్థాయిలో రాజకీయాలు చేశారా? ఆయన సానుకూల ఓట్ బ్యాంకుని తమ వైపు తిప్పుకున్నారనే ప్రశ్నలు వచ్చినప్పుడు మాత్రం వారు ఫెయిల్ అయిపోయారు. ఇప్పుడు ఆ రేంజ్లో వంగవీటి ఆశాకిరణ్ ఏ మేరకు సక్సెస్ అవుతారు, ఏ మేరకు ఓట్ బ్యాంక్ తమ వైపు తిప్పుకోగలుగుతారు అనేది రాజకీయాల్లో ప్రధానంగా మనం. ఎందుకంటే వ్యక్తిగతంగా టికెట్లు ఇచ్చేందుకు చాలామంది నాయకులు అన్ని పార్టీల్లో ఉన్నారు. కానీ వంగవీటి కుటుంబం నుంచి వచ్చే ఆశాకిరణ్ను చేర్చుకోవాలన్నా, ఆమెకు టికెట్ ఇవ్వాలన్నా వ్యక్తిగతంగా ఆమె ఇమేజ్ కంటే వ్యవస్థాగతంగా రంగా ఇమేజ్ ఆమె ఏ మేరకు ఓట్ బ్యాంక్గా మార్చుకోగలుగుతారు అన్నది కీలకం. దీన్ని బట్టి ఆశాకిరణ్ రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా రంగా అంటే అభిమానం ఉన్నప్పటికీ మహిళా నాయకత్వాన్ని ఏ మేరకు ప్రజలు ఆదరిస్తారన్నది కూడా మరో ప్రశ్న. గతంలో రత్నకుమార్ని ఆదరించారు, కానీ ఆమె ప్రజలకు దూరం అయిపోయారు. ఆ తర్వాత రాజాని ఆదరించారు, ఆయన కూడా ప్రజలను పట్టించుకోవాలన్న వాదన బలంగా ఉంది. ఇప్పుడు ఆశాకిరణ్పై ఆశలు ఉన్నప్పటికీ ఆమె వేసిన అడుగులు చాలా కీలకంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ పార్టీ ఆమెను తీసుకోవాలన్నా వ్యక్తిగతంగా ఆమె ఇమేజ్ పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది.